మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం వారికి ఈ 4 రోజులు భాగ్యం, కృషి, మానసిక శక్తి, దైలానుగ్రహం సమపాళ్లలో కలిసి పనిచేసే శక్తివంతమైన కాలంగా ఉండబోతోంది. ఈ రోజుల్లో మీపై ముఖ్యంగా ప్రభావం చూపే గ్రహాలు: మంగళుడు శక్తి, ధైర్యం, నిర్ణయాలు, పోటీ; సూర్యుడు ఆత్మవిశ్వాసం, ప్రతిష్ఠ, అవకాశాలు; బృహస్పతి విస్తరణ, జ్ఞానం, ఆర్థిక మెరుగుదల; శుక్రుడు ప్రేమ, ఆనందం, కుటుంబ శుభవార్తలు. ఈ 4 రోజులలో మేషరాశివారికి ఎమిషన్ పెరగడం, కష్టానికి ఫలితం రావడం, కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం, శారీరక శక్తి అధికం, ఆర్థిక వైపు మెరుగుదల, కుటుంబంలో శాంతి వంటి పాజిటివ్ సూచనలు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే కొన్ని రోజుల్లో ఆవేశం తగ్గించుకోవాలి, అతి తొందర నిర్ణయాలు నివారించాలి, వివాదాల నుండి దూరంగా ఉండాలి, హుటాహుటిన పెట్టుబడులు పెట్టకూడదు అనే సూచనలు కూడా ఉన్నాయి. 24 తేదీ మేషరాశివారికి ఈ రోజు గ్రహఫలాలు. భవితం మొత్తం రోజును ప్రభావితం చేసే ప్రధాన శక్తులు. ఈ రోజు మీపై సూర్యుడు మరియు మంగళుడు బలంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. పనిని పూర్తి చేసే తపన ఉంటుంది. ఎదురున్న ప్రతిబంధకాలను సులభంగా అధిగమించగల శక్తి ఉంటుంది. మానసికంగా కూడా మీరు స్పష్టతతో ముందుకు సాగుతారు. బ్యాంకింగ్, వృత్తి, ఉద్యోగం, ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులో మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించే రోజు. ఉద్యోగ మార్కు యోచిస్తున్న వారికి శుభసూచనలు. టైం మేనేజ్మెంటులో నైపుణ్యం పెరుగుతుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం ముందుకు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన అడుగు అవుతుంది. వ్యాపారం, వాణిజ్య వ్యాపారంలకు మంచి కస్టమర్లు, లాభదాయక ఒప్పందాలు, పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం. భాగస్వామ్య వ్యాపారంలో అభిప్రాయ భేదాలు తగ్గుతాయి. కొత్త బ్రాండ్ లాంచ్ చెయ్యడానికి అనుకూలం. ఆర్థికం, అనుకోకుండా వచ్చే ఆదాయం, పెట్టుబడులకు మంచి సమయం, ఖర్చులపై నియంత్రణ పెరుగుతుంది. బంగారం, ఆస్తి విషయాల్లో శుభపరిణామం. ప్రేమ, వైవాహిక జీవితం, ప్రేమ జీవితంలో స్పష్టత, అనుమానాలు తొలగి నమ్మకం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు అధికం. కొత్త ప్రేమ మొదలవుతోందని సూచనలు ఉన్నాయి. కుటుంబం, కుటుంబంలో తీసుకునే నిర్ణయాలు అందరి మంచికే ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం, ఇంట్లో ఆనందకరమైన వార్తలు. ఆరోగ్యం, శక్తి ఎక్కువగా ఉంటుంది. చిన్న తలనొప్పులు చిన్న విశ్రాంతితో పోతాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి మంచి రోజు. 24 తేదీ యొక్క శుభ సూచనలు. శుభరంగం ఎరుపు. శుభ సంఖ్య 9. శుభదేవత సుబ్రహ్మణ్యస్వామి. 25 తేదీ మేషరాశివారికి శక్తివంతమైన మెంటల్ క్లీన్ డే. సూర్యుడు ఈ రోజు గ్రహస్థితి. చంద్రుడు మీ ఆలోచనలను నడిపిస్తాడు. శుక్రుడు మీకు శాంతిని ఇస్తాడు. కాబట్టి ఈ రోజు మానసిక స్పష్టత, భావోద్వేగ సమతుల్యత, కుటుంబ శాంతి ఎక్కువగా ఉండే రోజు. వృత్తి, ఉద్యోగం, పనిలో గందరగోళం తగ్గుతుంది. మీ ఐడియాలను ఎవరైనా ప్రశంసించవచ్చు. మీ నిర్ణయాలు ఇతరులను ఆకర్షిస్తాయి. సహచరుల సహకారం. వ్యాపారం, ఉన్న కస్టమర్లు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం. మార్కెట్లో మీ ఉత్పత్తికి మంచి రెస్పాన్స్. వ్యాపార వ్యూహాలలో మార్పులు చేస్తే లాభం. ఆర్థికం, సేవింగ్సు పెంచడం, పెట్టుబడులు పెట్టడానికి మోస్తరు మంచి రోజు. చిన్న లాభాలు వస్తాయి. కుటుంబ ఖర్చులు క్రమపడి సాగుతాయి. ప్రేమ, దాంపత్యం, సంబంధాలలో పరిష్కారం. ఒకరినొకరు అర్థం చేసుకునే రోజు. ప్రేమ జంటలకు భవిష్యత్తుపై చర్చించడానికి మంచి సమయం. కుటుంబం, స్నేహితుల నుండి శుభవార్త. ఇంట్లో చిన్నపాటి కార్యక్రమాలు. పిల్లల విషయంలో సంతోషం. ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీర్ణక్రియ మెరుగవుతుంది. మంచి నిద్ర. 26 తేదీ మేషరాశివారికి భాగ్యం బలపడే రోజు. ఈ రోజు బృహస్పతి మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటాడు. మీ కృషి, బలం, మాట, చర్చలు అన్ని ఫలితానికి దారితీస్తాయి. వృత్తి, ఉద్యోగం, పదోన్నతి సూచనలు. మీరు చెప్పిన మాటకి ప్రాధాన్యం. మీ ప్రతిభను చూపే అవకాశం. కొత్త ప్రాజెక్టులలో పాల్గొనే ఛాన్స్. వ్యాపారం, పెద్ద మొత్తంలో ఆదాయం. పెట్టుబడిదారులు సంప్రదించవచ్చు. వ్యాపార విస్తరణ మొదలుపెట్టడానికి మంచి రోజు. పోటీదారులపై ఆధిపత్యం. ఆర్థికం, పెద్ద లాభాలు. ఆస్తి కొనుగోలు అవకాశాలు. పాత బాకీలు వసూలు కావడం. అకస్మాత్తుగా డబ్బు చేతికి రావడం. ప్రేమ, దాంపత్యం, ప్రేమ జంటల మధ్య బంధం బలపడుతుంది. వివాహం గురించే చర్చ.
కుటుంబం అంగీకారం. భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఎనర్జీ ఎక్కువ. కుటుంబంలో శుభవార్త. అన్నదమ్ముల మధ్య సహకారం. పితృదేవతల ఆశీర్వాదం. ఆరోగ్యం. శరీరశక్తి చాలా మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆరోగ్య లక్ష్యాలు పెట్టుకోవడానికి మంచి రోజు. ప్రేమ, వైవాహిక జీవితం. ప్రేమజంటల మధ్య బంధం బలపడుతుంది. వివాహం గురించే చర్చ. కుటుంబం అంగీకారం. భార్యాభర్తల మధ్య రొమాంటిక్ ఎనర్జీ ఎక్కువ. కుటుంబంలో శుభవార్త. అన్నదమ్ముల మధ్య సహకారం. పితృదేవతల ఆశీర్వాదం. ఆరోగ్యం. శరీరశక్తి చాలా మెరుగ్గా ఉంటుంది. కొత్త ఆరోగ్య లక్ష్యాలు పెట్టుకోవడానికి మంచి రోజు. శాంతి, దైవ అనుగ్రహం, ఆధ్యాత్మిక అభివృద్ధి. ఈ రోజు చంద్రుడు మరియు గురువు మీకు ఆధ్యాత్మిక శక్తిని ఇస్తారు. వృత్తి, ఉద్యోగం. పెద్ద పనులు సులభంగా పూర్తి. అధిక ఒత్తిడి తగ్గుతుంది. మీ మాటను వింటారు. అధికారుల ప్రశంసలు వచ్చే అవకాశం. వ్యాపారం. స్థిరమైన లాభాలు. కస్టమర్ నమ్మకం పెరుగుతుంది. మార్కెటింగ్ ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికం. ఆదాయం, ఖర్చులు నియంత్రణలో. సేవింగ్స్ పెరుగుతాయి. భవిష్యత్ పెట్టుబడులపై ఆలోచించడానికి మంచి సమయం. ప్రేమ, దాంపత్యం. ప్రేమ జంటలు ఒకరిపై ఒకరు ఇంకా దగ్గరవుతారు. కొత్త ప్రేమ ప్రారంభం. పాత అపోహలు తొలగిపోతాయి. కుటుంబం. ఇంట్లో ప్రశాంతత. పెద్దలతో సత్సంభాషణ. కుటుంబంలో మంచి నిర్ణయాలు. ఆరోగ్యం. మానసిక శాంతి అధికం. చిన్న ధ్యానం, యోగా చాలా ప్రయోజనం. అధిక ఆందోళనలు తగ్గుతాయి. సారాంశం. వృత్తి, శుభవార్తలు, గుర్తింపు, పదోన్నతి సూచనలు. వ్యాపారం. లాభాలు, కస్టమర్ పెరుగుదల, కొత్త ఒప్పందాలు. ఆర్థికం. సేవింగ్స్, లాభాలు, ఆకస్మిక ఆదాయం. ప్రేమ. బంధం బలపడడం, కొత్త ప్రేమ ప్రారంభం. కుటుంబం. శాంతి, ఆనందం, శుభవార్తలు. ఆరోగ్యం. శక్తి, ఉత్సాహం, మానసిక శాంతి. శుభ సూచనలు. శుభరంగం. ఎరుపు, పసుపు. శుభ సంఖ్యలు 1, 3, 9. శుభదేవత హనుమాన్ స్వామి. శుభ సమయాలు ఉదయం 7:45, 9:30. సాయంత్రం 4:40, 6:08. మేషరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలోని మొదటి రాశి. ఈ రాశి స్వభావం అగ్ని, స్వామి గ్రహం మంగళుడు. ఈ రాశి వ్యక్తులు సాధారణంగా వేగవంతులు, ధైర్యవంతులు, స్పష్టంగా మాట్లాడేవారు, నిర్ణయాలు తీసుకునేవారు, పోటీని ఎంజాయ్ చేసేవారు. జీవితంలో ముందుండాలని, గెలవాలని, ఫలితాలు త్వరగా రావాలని కోరుకునే రాశి. 24 నుంచి 27 తేదీల మధ్య ఈ రాశి వ్యక్తులపై మంగళుడి శక్తి, సూర్యుని కాంతి, బృహస్పతి గ్రహం యొక్క దైవబలం, శుక్రుడు ఇచ్చే ఆనందశక్తి, చంద్రుడు ఇచ్చే మానసిక ప్రశాంతత, శని ఇచ్చే క్రమశిక్షణ కలిసి పనిచేస్తాయి. ఈ గ్రహాల సమైక్య శక్తి ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాగలదు. ఈ భాగం 1లో మీరు ఈ 4 రోజుల్లో పొందబోతున్న ఆధ్యాత్మిక, జ్యోతిష్య, శక్తి సంబంధిత ప్రయోజనాలు అన్నింటినీ లోతుగా, విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకంగా 1. మంగళగ్రహం మేషరాశి వ్యక్తుల్లో అగ్నిస్వరూప శక్తిని వెలిగించే గ్రహబలం. మేషరాశి స్వామిగ్రహం మంగళుడు. 24 నుండి 27 మధ్య మంగళుని పరిస్థితి బలంగా ఉంటుంది. ఈ బలం మీకు ఇలాంటి ఫలితాలను ఇస్తుంది. 1. నిర్ణయశక్తి పెరుగుతుంది. గతంలో మీరు ఆలోచించి ఆగిపోయిన పనులను ఈ రోజుల్లో మీరు అమలు చేసే ధైర్యం ఉంటుంది. చెయ్యాలి అనుకుంటే వెంటనే మీరు పని మొదలు పెడతారు. ఇది మేషరాశి వ్యక్తులకు చాలా పెద్ద మార్పు. 2. శక్తి, ఉత్సాహం అధికం. శరీరశక్తి, మానసిక శక్తి, భావోద్వేగ శక్తి అన్నీ సరైన ప్రవాహంలో పనిచేస్తాయి. మీరు ఎక్కువ పని చేయగలుగుతారు, అలసట తగ్గుతుంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎనర్జీ యాక్టివ్గా ఉంటుంది. 3. పోటీ పరిస్థితుల్లో విజయం. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో వచ్చిన సవాళ్లలో మీరు ముందుంటారు. మీ నిర్ణయం, మీ పోరాటం, మీ వేగం అన్నీ ఇతరులకు అందని స్థాయిలో ఉంటాయి. 4. శత్రువులపై గెలుపు. ఎవరు మీపై చెడు మాట్లాడినా, అడ్డుకునే ప్రయత్నం చేసినా, పోటీ చెయ్యాలనుకున్నా ప్రతిచోటా మీరు గెలిచే అవకాశం ఎక్కువ. ఇలాంటి శక్తి చాలా అరుదుగా వస్తుంది. సూర్యగ్రహం ప్రతిష్ఠ, గౌరవం, గుర్తింపు ఇచ్చే శక్తి. సూర్యుడు మేధస్సు, నాయకత్వం, ఆత్మవిశ్వాసం, ప్రతిష్ఠలను నియంత్రించే గ్రహం. ఈ రోజుల్లో సూర్యగ్రహానికున్న స్థానం మేషరాశికి అత్యంత శుభం. సూర్యగ్రహం 1. పేరు, ప్రతిష్ఠ, గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పనులు ఇతరుల దృష్టిలో పడతాయి.
మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు ఉన్న చోట మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. 2 అధికారం కలిగిన వ్యక్తుల ఆశీర్వాదం. ఉన్నతాధికారుల సహకారం. ముఖ్యమైన వ్యక్తులు మీ పనిని సీరియస్గా తీసుకోవడం, మీకు అవకాశాలు ఇవ్వడం. 3 కెరీర్లో వెలుగులు. ఉద్యోగం చేసేవారికి పదోన్నతి అవకాశాలు. మీపై ఉన్న అపోహలు తొలగిపోవడం, మీరు చెప్పే సూచనలకు గుర్తింపు. సూర్యుడి కాంతి మేషరాశివారికి అరుదైన శుభకాలం. చంద్రగ్రహం భావోద్వేగ స్థిరత్వం, మానసిక శాంతి. చంద్రుడు మనసును నియంత్రించే గ్రహం. 25 మరియు 27 తేదీల్లో చంద్రుడు మీ భావోద్వేగాలకు శాంతి అందిస్తాడు. 1 కోపం తగ్గుతుంది. మేషరాశి వ్యక్తుల్లో కోపం, వేగం, ఆతురత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో అది తగ్గుతుంది. మీరు చాలా సమతుల్యంగా ఆలోచిస్తారు. 2 కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. మీరు ప్రేమగా, అర్థంతో మాట్లాడుతారు. మనసులో సందేహాలు తగ్గుతాయి. 3 మానసిక ప్రశాంతత. ధ్యానం చెయ్యడానికి మంచి రోజులు. సంగీతం వినడానికి మంచి శక్తి. సమస్యల్ని క్లియర్గా చూడగలుగుతారు. చంద్రుడి కాంతి మీ సంబంధాలు, మీ ఆలోచన, మీ నిర్ణయాలను స్థిరపరుస్తుంది. బృహస్పతి భాగ్యగ్రహం, మీకు శుభదేవతల ఆశీర్వాదం. బృహస్పతి అనే గ్రహం ప్రపంచంలోని శుభాన్ని ప్రసాదించే ప్రధాన గ్రహం. ఈ గ్రహం మీకు 26 తేదీ ప్రత్యేకించి బలంగా ఉంటుంది. భాగ్యం. 1 అదృష్టం పెరుగుతుంది. ఎక్కడ తిరిగినా శుభ ఫలితాలు. మీరు అనుకున్న పని సఫలం, అడ్డంకులు తొలగిపోవడం. 2 ధనం, శుభ ప్రవాహం. బృహస్పతి బలం పెరిగినప్పుడు కొత్త ఆదాయం, పెద్దల సహాయం, పెట్టుబడుల నుండి ఫలితం, పాత బాకీలు తిరిగి పొందడం. 3 జ్ఞానం, విజయం, ఆధ్యాత్మికత. గురువు మీలో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాడు. మీరు జీవితాన్ని లోతుగా అర్థం చేసుకుంటారు. నిర్ణయాలు చాలా సరైనవి అవుతాయి. శుక్రగ్రహం ప్రేమ, సౌందర్యం, కుటుంబ సంతోషం. శుక్రుడు ప్రేమ, శాంతి, ఆనందం, సంతోషం, సంబంధాలను నియంత్రించే గ్రహం. ఈ 4 రోజుల్లో శుక్రశక్తి మంచి ప్రభావం చూపుతుంది. 1 ప్రేమలో సానుకూల మార్పులు. ప్రేమ జంటల మధ్య పరిష్కారం. ఒకరిపై ఒకరు నమ్మకం. కొత్త ప్రేమ మొదలవడం. 2 వైవాహిక జీవితంలో మాధుర్యం. భార్యాభర్తల మధ్య ప్రేమ, అర్థం, స్నేహం, ఆనందం. 3 ఇంట్లో శాంతి. కుటుంబంలో సంతోషభావన, సంతోషకరమైన సంఘటనలు. శని బాధ్యత, తీర్మానం, క్రమశిక్షణ. శని అనేది పరీక్షించే గ్రహం, కానీ బాగా పనిచేస్తే తాను ఇచ్చేదే శాశ్వత విజయం. ఈ రోజుల్లో శని మేషరాశివారికి ప్రత్యేక సహకారం ఇస్తాడు. 1 క్రమపద్ధతి. పనిమీద ఫోకస్ పెరుగుతుంది. మీరు చేసిన శ్రమ వృధా కాదు. 2 ఆలస్యాలు తగ్గుతాయి. గతంలో అడ్డుకున్న పనులు ముందుకు సాగుతాయి. 3 జీవితంలో బలమైన నిర్ణయాలు. శని ఇచ్చే శక్తితో మీరు బలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ఫలితాలు మంచి ఉంటాయి. స్టార్. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో వచ్చే ప్రధాన పరివర్తన శక్తులు. ఇప్పుడు మీ జీవితంలో జరిగే పెద్ద మార్పులను పరిశీలిద్దాం. 1 మీ ఆలోచనల్లో స్పష్టత. గతంలో గందరగోళంగా అనిపించిన విషయాలు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. 2 ఆర్థికంగా మంచి అవకాశాలు. ప్రత్యేకంగా 26 తేదీ పెద్ద లాభాలు రావచ్చు. 3 ప్రేమలో పరిష్కారం. పాత అపోహలు పోతాయి. కొత్త శుభ ప్రారంభాలు జరుగుతాయి. 4 కెరీర్లో తయారీ. ప్రతిష్ఠ పెరుగుతుంది. మీ పని విలువ పెరుగుతుంది. 5 కుటుంబ శాంతి. పెద్దలతో మంచి మాట, సహోదరులతో స్నేహం. 6 మానసిక శాంతి. ధ్యానం చేయగలుగుతారు. నిద్ర బాగా ఉంటుంది. 7 ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. దేవుడిపై నమ్మకం బలపడుతుంది. మానసికంగా ఎత్తుకి వెళ్లడం జరుగుతుంది. స్టార్. ఈ 4 రోజుల్లో గ్రహాల కలయిక ఇచ్చే ప్రత్యేక 10 శుభ ఫలితాలు. 1 కార్యసిద్ధి. 2 ధనలాభం. 3 ప్రేమలో బలం. 4 శాంతి. 5 మానసిక స్థిరత్వం. 6 ఆరోగ్యం మెరుగుదల. 7 పోటీలో విజయం. 8 శత్రువుల నుండి విముక్తి. 9 ఆధ్యాత్మిక రక్షణ. 10 శుభవార్తలు. ఇంతటి శక్తివంతమైన గ్రహస్థితులు ఒకేసారి మేషరాశివారికి రావడం చాలా అరుదు. ఇది పూర్తిగా విజయానికి, సంతోషానికి, ధనానికి, శాంతికి, ప్రేమకు, ఆధ్యాత్మికతకు తెరుచుకున్న దైవద్వారం. పోరెసం 24 తేదీ అగ్నిశక్తి పూర్ణంగా పనిచేసే రోజు. ఈ రోజు మేషరాశివారికి పూర్తిగా మంగళశక్తి ప్లస్ సూర్యశక్తి కలిసి పనిచేస్తాయి. ఇది జయదినం అని చెప్పినా అతిశయోక్తి కాదు. సారాంశం: 24 తేదీ మీ విజయానికి తలుపులు తెరుచుకునే రోజు. ఇది మీకు అందిన శక్తివంతమైన గిఫ్ట్ లాంటిది. 1 మానసిక స్థితి. ఉదయం నుంచే ఉత్సాహం అధికం.
ఏం చెయ్యాలన్నా నేనే చేస్తా అనే భావన. గతంలో ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఎదురు మాట్లాడేవారికి సమర్థవంతంగా సమాధానం చెప్పగలుగుతారు. మీ తలలో ఏ అభిప్రాయాలు వస్తే అవి చాలా స్పష్టంగా, ధైర్యంగా ఉంటాయి. బి. ఉద్యోగంలో పరిస్థితులు. మీ పనితీరును అధికారులు గమనిస్తారు. మీ మాటకు బలం పెరుగుతుంది. సహచరులు మీ సహాయం కోరుతారు. నాయకత్వ లక్షణాలు కనిపించే రోజు. కొత్త ప్రాజెక్ట్ బాధ్యతలు ఇవ్వబడే అవకాశం. కొంతమంది మేషరాశివారికి ప్రమోషన్, పోస్టింగ్ మార్పు, పురస్కారం విషయాలపై చర్చలు రావచ్చు. వ్యాపారం. భారీ ఆర్డర్లు, పాత కస్టమర్ల తిరిగి రావడం, భాగస్వామ్య వ్యాపారంలో మెరుగైన అవగాహన, లాభనష్టాలపై స్పష్టత, మార్కెట్లో మీ ఉత్పత్తికి మంచి రెస్పాన్స్. కొత్త వ్యాపార ఆలోచనలు వచ్చినా అవి ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే శక్తి ఉంటుంది. భారీ. నిన్నటి వరకు బ్లాక్ అయిన డబ్బు రాబడుతుంది. పన్నుల సమస్యలు సులభతరం. పెట్టుబడులకు మంచి అవకాశాలు. అనుకోని ఆర్థిక సహాయం. ఖర్చులు పెరగవు, ఆదాయం పెరుగుతుంది అనే సిగ్నల్ ఈ రోజు స్పష్టంగా ఉంటుంది. ప్రేమ అండ్ సంబంధాలు. ప్రేమ జంటలకు నిర్ణయాలు తీసుకునే రోజు. ప్రేమలో మీపైనే నమ్మకం పెరుగుతుంది. సింగిల్ వాళ్లకు మంచి పరిచయాలు రావచ్చు. భార్యాభర్తల మధ్య ఉత్సాహం, స్నేహం పెరుగుతుంది. ఎన్నో రోజుల తర్వాత మీ ఆసక్తి, మీ మాటలు, మీ ప్రవర్తన చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఎన్నో రోజుల తర్వాత మీ ఆసక్తి, మీ మాటలు, మీ ప్రవర్తన చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పరువ. కుటుంబ జీవితం. పెద్దలతో మంచి మాట, ఇంట్లో ఆనందం, మంచి వార్తలు, విద్య, ఉద్యోగం, వివాహం, ఆస్తి రావచ్చు. అన్నదమ్ముల మధ్య సహకారం. 7. ఆరోగ్యం. శక్తి, ధైర్యం, ఉత్సాహం. జిమ్ వ్యాయామం మొదలుపెట్టడానికి ఇది అత్యుత్తమ రోజు. చిన్న నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. సారాంశం. 24 తేదీ మీ విజయానికి తలుపులు తెరుచుకునే రోజు. ఇది మీకు అందిన శక్తివంతమైన గిఫ్ట్ లాంటిది. 56. 18 నాడు మానసిక ప్రశాంతత ప్లస్ సంబంధాల బలపాటు. చంద్రుడు మరియు శుక్రుడు ఈరోజు మీ జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తులు. కాబట్టి ఈరోజు శాంతి, ప్రేమ, అవగాహన, కుటుంబ అనుబంధం పెరుగుతాయి. మానసిక పరిస్థితి. భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి. మాటలలో మృదుత్వం, సంబంధాలలో స్నేహభావం. ఏ విషయమైనా ప్రశాంతంగా ఆలోచిస్తారు. 24 తేదీపై ఉన్న అతి శక్తిని చంద్రుడు ఈరోజు సమతుల్యం చేస్తాడు. 1. మానసిక పరిస్థితి. భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి. మాటలలో మృదుత్వం, సంబంధాలలో స్నేహభావం. ఏ విషయమైనా ప్రశాంతంగా ఆలోచిస్తారు. 2. ఉద్యోగంలో పరిస్థితులు. పనిలో గందరగోళం తగ్గుతుంది. మీ సూచనలతో టీం బెనిఫిట్ పొందుతుంది. ఆఫీస్లో మీపై నమ్మకం పెరుగుతుంది. సమస్యాత్మక పనులు సులభమవుతాయి. ఈరోజు మీరు చేసే చిన్న తప్పులు కూడా గ్రహబలం వల్ల పెద్ద సమస్యలు కావు. 3. వ్యాపారం. కస్టమర్లు సంతృష్టిగా ఉంటారు. కొత్త కస్టమర్లు కలుసుకోవచ్చు. ఊహించని చోటు నుండి ఆర్డర్ రావచ్చు. వ్యాపార విస్తరణకు సరైన దారులు కనిపించడం మొదలవుతాయి. మీ మాట్లాడే తీరుతో మీరు డీల్స్ క్లోజ్ చేయగలుగుతారు. 4. ఆర్థికం. ఇది ఆర్థిక పరంగా పీక్ డే. వేల లక్షల రూపాయల లాభాలు, పాత బాకీలు తిరిగి, ఆకస్మిక ఆదాయం, భూములు, ఇల్లు, ఆస్తుల విషయంలో శుభఫలితం. కొంతమందికి విదేశీ ఆదాయం కూడా వచ్చే అవకాశం. 5. ప్రేమ అండ్ సంబంధాలు. ప్రేమ జంటలకు పెళ్లి చర్చలు, కొత్త ప్రేమ ప్రారంభం, పాత ప్రేమ తిరిగి రావడం, ఫోన్ కాల్స్, మెసేజులు, కేర్ పెరగడం. వైవాహికులకు అత్యంత రొమాంటిక్ రోజు. అర్థం చేసుకోవడం అత్యధికం. 6. కుటుంబ పరిస్థితి. ఇంట్లో శాంతి, పెద్దల సంతోషం, పిల్లల విద్యలో మంచి వార్త. ఒక్కసారిగా ఇంట్లో పనులు చక్కబడటం. మీరు ఇంట్లో ప్రేమతో మాట్లాడితే అందరూ మీ మాట వింటారు. 7. ఆరోగ్యం. శరీర శక్తి పీక్స్, మానసిక శక్తి బలంగా. ధ్యానం వల్ల శక్తి మరింత పెరుగుతుంది. సారాంశం. 24 తేదీ మీ జీవితంలోని అత్యంత శుభదినాలలో ఒకటి అని చెప్పవచ్చు. 56. 18 నాడు మానసిక ప్రశాంతత ప్లస్ సంబంధాల బలపాటు. చంద్రుడు మరియు శుక్రుడు ఈరోజు మీ జీవితాన్ని నడిపించే ప్రధాన శక్తులు. కాబట్టి ఈరోజు శాంతి, ప్రేమ, అవగాహన, కుటుంబ అనుబంధం పెరుగుతాయి. 15. మానసిక పరిస్థితి. భావోద్వేగాలు కంట్రోల్లో ఉంటాయి. మాటలలో మృదుత్వం, సంబంధాలలో స్నేహభావం.
ఏ విషయమైనా ప్రశాంతంగా ఆలోచిస్తారు. 2. ఉద్యోగం. పనిలో గందరగోళం తగ్గుతుంది. మీ సూచనలతో టీం బెనిఫిట్ పొందుతుంది. ఆఫీస్లో మీపై నమ్మకం పెరుగుతుంది. సమస్యాత్మక పనులు సులభమవుతాయి. ఈ రోజు మీరు చేసే చిన్న తప్పులు కూడా గ్రహబలం వల్ల పెద్ద సమస్యలు కావు. 3. వ్యాపారం. కస్టమర్లు సంతృష్టిగా ఉంటారు. కొత్త కస్టమర్లు కలుసుకోవచ్చు. ఊహించని చోటు నుండి ఆర్డర్ రావచ్చు. వ్యాపార విస్తరణకు సరైన దారులు కనిపించడం మొదలవుతాయి. మీ మాట్లాడే తీరుతో మీరు డీల్స్ క్లోజ్ చేయగలుగుతారు. 4. ఆర్థికం. ఇది ఆర్థిక పరంగా పీక్ డే. వేల లక్షల రూపాయల లాభాలు, పాత బాకీలు తిరిగి, ఆకస్మిక ఆదాయం, భూములు, ఇల్లు, ఆస్తుల విషయంలో శుభఫలితం. కొంతమందికి విదేశీ ఆదాయం కూడా వచ్చే అవకాశం. 5. ప్రేమ అండ్ సంబంధాలు. ప్రేమ జంటలకు పెళ్లి చర్చలు, కొత్త ప్రేమ ప్రారంభం, పాత ప్రేమ తిరిగి రావడం, ఫోన్ కాల్స్, మెసేజులు కేర్ పెరగడం. వైవాహికులకు అత్యంత రొమాంటిక్ రోజు, అర్థం చేసుకోవడం అత్యధికం. 6. కుటుంబం. ఇంట్లో శాంతి, పెద్దల ఆశీర్వాదం, పిల్లల విద్యలో మంచి వార్త, ఒక్కసారిగా ఇంట్లో పనులు చక్కబడటం. మీరు ఇంట్లో ప్రేమతో మాట్లాడితే అందరూ మీ మాట వింటారు. 7. ఆరోగ్యం. స్ట్రెస్ తగ్గుతుంది. మానసిక ప్రశాంతత ప్లస్ శాంతి, ధ్యానం, యోగా అత్యంత ఫలితమిస్తాయి. సారాంశం. 27 తేదీ జీవితాన్ని సమతుల్యం చేసే రోజు. సంబంధాలు, మనసు, కుటుంబం, ఆధ్యాత్మికత అన్నీ ఒకే దారిలో. 15. మానసిక పరిస్థితి. గాఢమైన శాంతి, బుద్ధి స్పష్టత, ఆత్మవిశ్వాసం నిశ్శబ్దంగా పనిచేస్తుంది. 2. ఉద్యోగం. మీ మాట ఎవరికీ నొప్పించదు. సహచరులతో మంచి సమన్వయం, తక్కువ టైంలో పని పూర్తవుతుంది. ఎప్పటినుంచి ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. అధికారుల దగ్గర మీ పేరు స్థిరమవుతుంది. 3. వ్యాపారం. స్టేబుల్ లాభాలు, కస్టమర్లతో విశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి మంచి రోజు. మీ వ్యాపార దారులు స్పష్టంగా కనపడతాయి. 4. ఆర్థికం. ఆదాయం స్థిరంగా, సురక్షిత పెట్టుబడులు, ఖర్చులపై నియంత్రణ, నష్టాలు పూర్తిగా తగ్గిపోతాయి. 5. ప్రేమ సంబంధాలు. ప్రేమ జంటలకు ఇది స్పష్టత దినం. పాత అపోహలు 100% తొలగుతాయి. దూరంగా ఉన్నవారు మీతో మాట్లాడుతారు. సహనంతో ప్రేమ బలపడుతుంది. 6. కుటుంబ పరిస్థితి. ఇంట్లో శాంతి, పెద్దల సంతోషం, పిల్లల విద్యలో మంచి వార్త, ఒక్కసారిగా ఇంట్లో పనులు చక్కబడటం. మీరు ఇంట్లో ప్రేమతో మాట్లాడితే అందరూ మీ మాట వింటారు. 7. ఆరోగ్యం. జీర్ణక్రియ మెరుగవుతుంది. మస్తిష్కం ప్రశాంతం, నిద్ర నాణ్యత మెరుగవుతుంది. ఈ రోజు మీ శరీరం, మనసు రెండూ సమతుల్యంగా ఉంటాయి.